పాకిస్తాన్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందా? భారత్ పాక్ మధ్య జరుగుతున్న టెన్షన్స్ నేపథ్యంలో పాకిస్తాన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఇంటర్ఫీరెన్స్ కోరి ఒక మీటింగ్ పెట్టమని అడిగింది. సరే, మీటింగ్ పెట్టారు. మీటింగ్లో పాకిస్తాన్ని ఎడా పెడా వాయించి వదిలేసింది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ పహల్గామ్ అటాక్ గురించి పాకిస్తాన్ చెప్తున్న నెరేటివ్ అంతా రాంగ్, ఫాల్స్ నెరేటివ్స్ చెప్పద్దు, అసలు దీంట్లో లష్కరే తోయిబా ఇన్వాల్వ్మెంట్ ఉందా అని చెప్పి ఎడా పెడా వాయించి పడేసింది. ఎప్పటిలాగే పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులకి ఆధారంగా ఒక బేస్గా ఉంది. అండ్ రీసెంట్గా పాకిస్తాన్లో జరిగిన మిసైల్ టెస్ట్స్, న్యూక్లియర్ బెదిరింపులు ఇవన్నీ ఒక సీరియస్ కన్సర్న్గా పరిగణించింది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇదంతా ఒక ఎత్తైతే సివిలియన్స్ మీద దాడి చేయటం అనేది అసలు అంగీకరించము. దానికి తోడు ఇది ఒక మతపరంగా జరిగింది, వాళ్ళు ఏ మతం అని తెలుసుకొని చంపారు, ఇది అసలు అంగీకరించదగిందే కాదు అని పాకిస్తాన్ని గ్రిల్ చేసి వదిలిపెట్టారు. తనే ఒక మీటింగ్ పెట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్గా తీసుకెళ్దాం అనుకున్నది కాస్త తన తీసుకున్న గోతులో తనే పడిందా అన్న సిచ్యువేషన్కి వెళ్ళింది.